అందరికీ నమస్తే. ఇలా వార్తలు చూద్దాం. పెద్దపల్లి జిల్లా ది గ్రేట్ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ అన్న ఓ వార్త పట్టుకొచ్చిండు. మరి ఆ వార్త ఏంటంటే చాలా గమ్మది ముచ్చట. ఎట్లాంటి ముచ్చట అంటే ఇక అధికారులు తెలియదు, ఎవరో తెలియదు, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్లో ఏమవుతుందో కూడా తెలియదు. మరి ఏ వస్తువు ఏడున్నదో తెలియదు, ఏ వాహనం ఎక్కడికి పోయిందో తెలియదు. అదే విధంగా అసలు రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లా ఆ అధికారులకు మాత్రం ఏమున్నదో కూడా పూర్తి స్థాయిగా తెలియననే అనుకోవాలి. ఇక మనందరూ తెలిసిన ముచ్చట్నే. గతంలో శ్రీకాంత్ సార్ ఉండే, సార్ వెళ్ళిపోయి దాదాపు 2-3 నెలలు కావస్తుంది. ఇక ఇన్ఛార్జి కమిషనర్ చేత మనం పరిపాలించబడతాం. ఇక వస్తువులు అంటారా, ఇక ఎవరికి కాలే ఏమునా తీరే అన్న పద్ధతి. అధికారులు ఎవరికి నచ్చినట్టే వాళ్ళు దోసుకునేటోళ్ళు దోసుకుంటారు, చేసేటోళ్ళు చేస్తారు. ఏదేమైనా కూడా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్లో ఏముంటది అంటే ఇక వర్కర్లు, పారిశుద్ధ కార్మికులు, ట్రాక్టర్ డ్రైవర్లు, ట్రాక్టరు పనిచేసే పారిశుద్ధ విభాగ కార్మికులు, స్కావెంజర్లు, ఇగో వీళ్ళను అధికారులు వీళ్ళ పైన జులుం చూపెడతారు. ఎందుకంటే మరి వాళ్ళ తప్పులు కప్పిపుచ్చుకోవాలి కావచ్చి ఇక వీళ్ళ మీద ప్రతాపం చూపెడతారు. వీళ్ళ అన్ని రకాల వాళ్ళు ఉంటారు. మళ్ళీ ఇక ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళే. ఇక నేను లాస్ట్గా ఎమ్మెల్యే సార్కు ముచ్చట చెప్తా, ఇవాళ గమ్మత్ ముచ్చట. అది కూడా సార్కు అందించే ప్రయత్నం చేస్తా ఖచ్చితంగా. ఇయాటి ముచ్చట మాత్రం రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారికి ఖచ్చితంగా అందుతుంది. ఈ వార్త చూస్తాడు, ఇలా ఏముండదో కూడా చెప్తాడు. ఈ వార్తతో పాటు అన్నకు నా ఛానల్ ద్వారా, మన ఛానల్ ద్వారా అన్నకు ఒక ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందిస్తా. అది చివర్లో చెప్తా. ఇక ఏంటంటే అంటే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ గురించి టూరిజం శాఖ బోటు మాయం, పట్టించుకొని అధికారులు ప్రజాప్రతినిధులు. మరి ఈ బోట్ ఎక్కడదంటే గతంలో ఇక తెప్పల పోటీలు జరిగినాయి. అప్పుడు ఓ బోటును తీసుకొచ్చారు. ఆ బోటును ఇప్పుడున్న ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మారుస్తా, ఇంకో 2 బోట్లు ఎక్కువ తెప్పిస్తా అని చెప్పేసి అన్న అభివృద్ధిలో భాగంగా అన్నో వైపు పనిచేస్తా అంటే ఇక మున్సిపల్ శాఖ మళ్ళొక పని చేస్తుంది. ఏంది, ఉన్న బోటును ఎవరు పట్టుకపోయారో మున్సిపల్ శాఖకు తెలియదు. పాపం ఆ అన్న బోటును రిపేర్ చేయించి దానికి లైట్లు ఏర్పాటు చేసి అన్ని రకాలుగా దీన్ని వాడుకలోకి తీసుకురావాలి అని దగ్గరుండి ఎమ్మెల్యే సాబ్ చేస్తే మున్సిపల్ శాఖ అసలు ఆ బోటు ఎవరు పట్టుకపోయారో తెలియదు. దాంట్లో కేబుల్ దొంగతనం, దాంట్లో ఉన్న సామాగ్రి దొంగతనం, వీటన్నిటి గురించి పట్టించుకునే నాదుడే లేడు. ఈ బోటేరు ఉండే అంటే గోదావరి పరివాహక ప్రాంతంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో, అంటే ఆ ప్రాంగణానికి దగ్గరలో ఈ బోటు ఉండేది. మీ అందరికీ తెలుసు, హైవే రోడ్ మీద పోతా అంటే ఆ బోటు కనబడేది. మరి ఆ బోటు ఇప్పుడు ఏమైపోయిందో ఎవరికి తెలియదు. అధికారులను అడిగితే మాకు తెలియదు అంటారు. ఎవరు, మున్సిపల్ అధికారులు. ఏదడిగినా కూడా మున్సిపల్ అధికారులకు పారిశుద్ధ్యం గురించి అడిగినా తెలియదు అంటారు. ట్రాలీలు ఏమైనాయి అంటే తెలియదు అంటారు. రిపేర్కి పోయిన వాహనాలు వచ్చినాయి అంటే తెలియదు అంటారు. కానీ సర్టిఫికెట్లు కావాలని పోతే, డెత్ సర్టిఫికెట్లు కావాలని పోతే లంచం తీసుకుంటారు. ఇది జరిగే ముచ్చట. వార్త ఏందో చూద్దాం. కాళేశ్వరం బ్యాక్ వాటర్ ఏర్పాటు చేసినాక బోటు నడవక ముందే కనుమరుగైంది. 2019 కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన తర్వాత నిండుకుండలా మారిన గోదావరికని సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద 50 సీట్ల కెపాసిటీతో ఏర్పాటు చేసిన బోటు నడవక ముందే 2 సార్లు వరదలొచ్చి కొట్టుకుపోగా ఆ బోటు ప్రస్తుతం కనబడకుండా పోయింది. దీనిపైన ఇటు పర్యాటక శాఖ కానీ స్థానిక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోకపోవడంతో ఆ బోటు ఎక్కడికి వెళ్ళింది అనేది ప్రశ్నార్థకంగా మారింది. బీఆర్ఎస్ హయాంలో గోదావరికని సమ్మక్క సారలమ్మ గద్దె వద్ద పర్యాటకుల కోసం ఏర్పాటు చేసిన బోటు 2 సార్లు వచ్చిన వరదలతో కొట్టుకుపోయింది. వరద తాకిడికి తుమ్మ పొదల్లో సిక్కుకుపోయిన బోటును 2023 ఎన్నికల్లో గెలిచిన మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ 2024లో జరిగే సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా బోటును బయటకు తీయించి బోటులో సౌకర్యాలు ఏర్పాటు చేసి
బోర్డు చుట్టూ లైటింగులను ఏర్పాటు చేయించి భక్తులను ఆకర్షించే విధంగా తీర్చిదిద్దారు. సమ్మక్క సారలమ్మ జాతర అయిపోయిన తర్వాత ఆ బోర్డు కనిపించకుండా పోయింది. ఆ బోర్డును దొంగలు ఎత్తుకెళ్లారా లేదంటే పర్యాటక శాఖ తీసుకెళ్లిందా అంతుపట్టడం లేదు. మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆ బోర్డు స్థానంలో మరో 2 బోట్లు ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళిక చేస్తున్నారు. ఇన్నరావుల్లా ఇక మున్సిపల్ శాఖకి సంబంధించిన వాహనాలు ఎడిగిపోతాయో తెలివై, రిపేరుకు పోయిన వాహనాలు అటే అవి ఉంటాయా, అమ్ముకున్నారా, మళ్ళొస్తాయా రావా కూడా తెలియదు. ఏ అధికారులను అడిగితే మాకు తెలియదు. ఇక గట్లనే బోర్డు అది సిటీ అవుట్స్కట్లో ఉన్నది కాబట్టి, అంటే చివరి పట్టణానికి చివరి ప్రాంతంలో ఉన్నది కాబట్టి మరి అట్నుంచి అటు దొంగలు ఎత్తుకపోయిర్రా లేకపోతే పర్యాటక శాఖ వాళ్ళే తీసుకుపోయిర్రా, ఈ ముచ్చట మున్సిపల్ శాఖను అడిగితే మాకు తెలియదు. అభివృద్ధిలో భాగంగా మరి అన్న 2 బోట్లను కూడా తీసుకొచ్చి ఈ యొక్క ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా ఉన్న బోటును రిపేర్ చేయించిండు. గతంలో 2 సార్లు వరదలు వచ్చినప్పుడు ఆ బోటు ఒడ్డుకొచ్చి ముళ్ళ పొదల్లో చిక్కుకుంటే దాన్ని బయటికి తీసి రిపేర్ చేయించి సమ్మక్క సారలమ్మ జాతరకు దాని ప్రత్యేక ఆకర్షణగా నిలిపిండు. అంటే ఇక్కడ ఏంటంటే నాయకులకు, ప్రజానాయకులకు, ఎమ్మెల్యే గారికి, అదేవిధంగా స్థానిక నాయకులకు, అంటే ప్రస్తుత ప్రజాపాలన అందిస్తున్న నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నదా మున్సిపల్ శాఖ? మరి అట్లనే అనిపిస్తుంది. అంటే అధికారులు పరిపాలించే నాయకులను తప్పుదోవ పట్టిస్తున్నారా లేదంటే వాళ్ళ అభివృద్ధి మీకేమన్నా ఇబ్బందిగా ఉన్నదా? వాళ్ళు ఏమైనా అభివృద్ధి చేస్తామంటే మీకేమన్నా ఇబ్బంది అనిపిస్తుందా మున్సిపల్ శాఖ అధికారులకు? మరి అదే కదా, ఎమ్మెల్యే శాఖ ఓ పని చేస్తే మున్సిపల్ శాఖ ఇంకో పని చేస్తే ఇప్పుడు ఎమ్మెల్యే చేసే అభివృద్ధి మున్సిపల్ శాఖలకు నచ్చుతలేదా లేకపోతే ప్రజాపాలన అందించడంలో వీళ్ళు నిమగ్నమై ఉంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారా? ఓవైపు దొంగలు పడతారు, దాంట్లో ఉన్న కేబుల్ ఎత్తుకపోతారు, దాంట్లో ఉన్న సీట్లు ఎత్తుకపోతారు, దానికి సంబంధించిన వస్తువులు ఎత్తుకపోతారు. మరి ఆ బోర్డు ఏటో అయింది అంటే ఏమో 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 తెలియదు, తెలుసుకుంటాం. ఇవి 3 ముచ్చట్లు చెప్తారు. ఇవే 3 ముచ్చట్లు సమాధానం చెప్తారు. అంటే ఎమ్మెల్యేని కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారా లేదంటే ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తారా? ఇది పరిస్థితి. అంటే ఎంత స్థాయిలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పనిచేస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఇది ముచ్చట. ఇక ఇది వార్త అయితే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్నకు అన్న మీరు ఖచ్చితంగా ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మీ ప్రతినిధుల ద్వారా ఈ ముచ్చటను మీకు అందిస్తా ఖచ్చితంగా, లేదంటే నేనే నేరుగా కూడా అందించే ప్రయత్నం చేస్తా. ఇక మీ పేరు చెప్పుకొని ఇటు అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, అదేవిధంగా ఇంకొన్ని శాఖల అధికారులు, కింది స్థాయి అధికారులు, కొంతమంది ప్రజలను దోపిడీ చేసేటోళ్ళు కూడా మీ యొక్క పేరు మీరు బాగా పరిచయం ఉన్నారట, మరి మీరు చెప్పుతూనే వాళ్ళు పని చేస్తారు అన్న స్థాయిలో వాళ్ళు అక్కడ అంటే వాళ్ళు చేసే పనులు అట్లుంది. అన్ని రకాల మున్సిపల్ శాఖలు అయితే ప్రత్యేకంగా మున్సిపల్ శాఖలో చూస్తున్నాం. రెవెన్యూలో అట్లనే ఉన్నది. బయట రామగుండం నియోజకవర్గంలో కావచ్చు, గోదావరి కాని పట్టణం ప్రత్యేకంగా తీసుకుంటే కొంతమందికి మీరు బాగా పరిచయస్తులట, మరి మీరు దగ్గరుండి వాళ్ళని వేసుకోమని చెప్పిర్రట. మీకు ఏ సమస్య వచ్చినా కూడా మరి అది ప్రజలకు ఇబ్బందికరమైన సమస్య అయినప్పటికీ కూడా మీరు వాళ్ళను చేసుకోమన్నారు అన్న ముచ్చటను కూడా వాళ్ళు అక్కడిక్కడ చెప్తున్నారు. మీరు కింది స్థాయిలో ఏం జరుగుతుందో మీకు అర్థం కాలే అంటే మీరు తెలుసుకోలేని ఇప్పుడు మీకున్న పరిస్థితులు, అసెంబ్లీ సమావేశాలు, ప్రత్యేక సమావేశాలలో ఉన్నారు కాబట్టి గోదావరి కాని పట్టణంలో గిట్లా జరుగుతుందన్న. మీరు దయచేసి ఈ యొక్క నా యొక్క విన్నపాన్ని మీరు మన్నించి వీటిపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టండి అన్న. మరి ఈ రకంగా పోతున్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారన్న ఇలా. ఇక రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన మీకు పదే చెప్తున్నా, ప్రతిసారి చెప్తున్నా అన్న, ప్రత్యేక దృష్టి పెట్టండి. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ఇక 0 స్థాయిలో, 0 స్థాయిలో ఉంది. దాంట్లో అధికారులు ఎవ్వరు పనిచేయట్లేదు అన్న ముచ్చట క్లియర్ గా అర్థమవుతుంది. ఈ బోటు వాళ్ళే, ఒక బోట్ అనే కాదు,
ఆ మధ్యలో డీజిల్ కనవల్లే, డీజిల్ దొంగలు ఉన్నారు, వాహనాలు కనవల్లే, రిపేర్కి పోయినాయి, వాహనాలు రాలే, ఉపయోగపడని వాహనాలు ఉన్నాయి, పారిశుద్ధ కార్మికులను ఇబ్బంది చేస్తున్నారు అధికారులు. ఇంకా అనేక రకాలుగా వాళ్ళ తప్పులను కప్పిపుచ్చుకోవడం కోసం పారిశుద్ధ కార్మికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇంకా ఇలా అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయన్న. మీరు దయచేసి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని మా ఛానల్ ద్వారా మీకు మరీ 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 ప్రత్యేకంగా చెప్తున్నామన్నా. ఇది ప్రజలారా, ఇక ఈ బోర్డును ఎవరు తీసుకుపోయారు అనేది కూడా మున్సిపల్ శాఖకు తెలుస్తలేదు. అంటే గంత సోయి లేకుండా పోయింది మున్సిపల్ అధికారులకు. వాహనాల పరిస్థితి ఏమవుతుందో తెలియదు, సర్టిఫికెట్లు అడిగితే వేరే రకంగా చెప్తారు. ఇంకా ఏది డీజిల్ దొంగల గురించి మాట్లాడితే సపోర్ట్ చేయరు. మరి ఉద్యోగాలు పెట్టిస్తామని మీ అధికారులే పైసలు తీసుకున్నారని మాట్లాడితే ఆ అధికారుల గురించి మాట్లాడే పరిస్థితి కనబడదు. ఇక బోర్డు గురించి మాట్లాడే అంటే ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజన్న పర్యాటక కేంద్రంగా చేస్తా, మరో 2 బోట్లు తీసుకొస్తా అని ఆయన ఉంటే, మరి ఉన్న బోటును కాస్త ఎవరు పట్టుకపోయారో కూడా తెలియని ప్రశ్నగా మారిపోయిందని చెప్పుకోవాలి. ఇది ప్రజలారా ఇవాళ బోటు మాయం ముచ్చట.